హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ 6 కంట్రీస్ ఇచ్చారు, 6 దేశాలు ఇచ్చారు. ఈ దేశాలు ఎన్ని దేశాలు, హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నేటోలో మెంబర్స్ ఎన్ని అని అడిగారు. మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఆప్షన్స్ మనం ఎలిమినేట్ కూడా చేయలేమన్నమాట. కాన్సెప్ట్ తెలుసుంటే మనం ఇలాంటివి ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం. ఆన్సర్ అయితే దీనికి ఓన్లీ 4 అనమాట. ఓన్లీ 4 బి ఆన్సర్. ఓన్లీ 4. ఆస్ట్రియా, సెర్బియా అనేవి మెంబర్ కంట్రీస్ కావు, నేటో యొక్క మెంబర్ కంట్రీస్ కావు. ఆస్ట్రియా, సెర్బియా. బల్గేరియా, క్రొయేషియా, స్వీడన్, నార్త్ మెసడోనియా అనేవి మెంబర్ కంట్రీస్ అన్నమాట నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనం నేటో యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మెంబర్ కంట్రీస్లో మనకి నీట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చుంటారు. ఏతో ఒకే కంట్రీ ఉంది, ఆల్బేనియా. ఏతో ఒక కంట్రీ ఉంది, ఆల్బేనియా. కాబట్టి ఆస్ట్రియా అనేది లేదు కాబట్టి నాట్ మెంబర్ కంట్రీ. తర్వాత నెక్స్ట్ బీతో 2 ఉన్నాయి, బెల్జియం, బల్గేరియా. సో బెల్జియం మనకి ఇంపార్టెంట్. నేటో యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ బెల్జియంలో ఉంది. మనకిచ్చిన కంట్రీ వచ్చి బల్గేరియా. బల్గేరియా అనేది నేటో మెంబర్. సో మనకి ఆస్ట్రియా జస్ట్ 3 కంట్రీస్ చూస్తే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఒక కంట్రీ ఎలిమినేట్ అయిపోయింది. ఆస్ట్రియా మెంబర్ కంట్రీ కాదు, బల్గేరియా మెంబర్ కంట్రీ. తర్వాత వచ్చి మనకి రీసెంట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం చూసినప్పుడు ఆస్ట్రియా అనేది మెంబర్ కంట్రీ కాదు, అల్బేనియా. ఏతో ఒక కంట్రీ ఉంది నేటోలో, అల్బేనియా. ఆస్ట్రియా లేదు. బీతో 2 కంట్రీలు ఉన్నాయి, బెల్జియము, బల్గేరియా. బెల్జియము మనకి బ్రసెల్స్ హెడ్ క్వార్టర్స్ అనమాట. నేటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? బ్రసెల్స్. సో నెక్స్ట్ మనకి సి చూసుకుంటే కెనడా ఉంది. నెక్స్ట్ క్రొయేషియా, నెక్స్ట్ చెకియా. మనకి క్రొయేషియా ఉంది కాబట్టి కంట్రీ మెంబర్ కంట్రీ అనమాట. సో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకున్నప్పుడు ఆస్ట్రియా మెంబర్ కంట్రీ కాదు, బల్గేరియా మెంబర్ కంట్రీ, క్రొయేషియా మెంబర్ కంట్రీ. నెక్స్ట్ మనకి ఎస్తో ఉన్నాయన్నమాట. ఎస్తో ఉన్నాయి నార్త్ మెసడోనియా. ఈ ఎస్తో ఉన్న కంట్రీలో సెర్బియా మెంబర్ కంట్రీ కాదు, స్వీడన్ రీసెంట్ మెంబర్ అనమాట. మనకి ఫస్ట్ ఫౌండ్ అయినప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఫౌండ్ అయినప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 12 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు. 12 కంట్రీస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 2025లో 32 కంట్రీస్ ఉన్నాయి. ఈ 32వ దేశం ఏదంటే స్వీడన్ అన్నమాట. రీసెంట్గా 2024లో మనకి నేటో యొక్క మెంబర్ కంట్రీ అయింది స్వీడన్. సో నార్త్ మెసడోనియా కూడా 2020లో మెంబర్ కంట్రీ అయింది. సో మనం ఎస్తో చూద్దాం. ఎస్తో మనకి ఏ కంట్రీస్ ఉన్నాయి? స్లోవాకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్. మనకి సెర్బియా ఉందా? లేదు. సో సెర్బియా లేదు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు కంట్రీస్ చూడండి. నెక్స్ట్ మనం ఆస్ట్రియా లేదు, బల్గేరియా ఉంది, నెక్స్ట్ క్రొయేషియా ఉంది, సెర్బియా లేదు. తర్వాత స్వీడన్ రీసెంట్ మెంబరు, 32 మెంబర్ ఆఫ్ ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ నార్త్ మెసడోనియా కూడా మెంబర్ అన్నమాట. ఇది 2024, 2020లో మెంబర్ కంట్రీస్ అయ్యాయి నేటోలో. సో మనకి ఎన్లో చూసుకుంటే నెదర్లాండ్స్, నార్త్ మెసడోనియా, నార్వే ఉన్నాయి. సో మనకి నార్త్ మెసడోనియా 2020లో మనకి మెంబర్ కంట్రీ అయిందనమాట. సో మనకి న్యూస్లో కూడా ఉందన్నమాట. ఎందుకంటే నేటో యొక్క 75th యానివర్సరీ, నేటో క్రియేట్ అయ్యి 75 ఇయర్స్ అయింది.
ఎప్పుడు క్రియేట్ అయింది ఇంపార్టెంట్, ఇవన్నీ నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. 4th ఏప్రిల్ 1949లో క్రియేట్ అయింది. అప్పుడు ఎన్ని మెంబర్స్ ఉన్నారు ఫౌండింగ్ మెంబర్స్ అంటే 12 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు. 12 దేశాలు ఉన్నాయి, వాళ్ళని ఫౌండింగ్ మెంబర్స్ అంటారు. ఇప్పుడు 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికి 2025 నాటికి 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళని ఏమంటారంటే నేటో అలైస్ అంటారు. ఏమంటారు? నేటో అలైస్. ఏ కమ్యూనిటీ ఆఫ్ అలైస్ బౌండ్ టుగెదర్ బై కామన్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ, ఇండివిజువల్ లిబర్టీ, హ్యూమన్ రైట్స్ అండ్ ద రూల్ ఆఫ్ లా. నేటో సెలబ్రేట్స్ ఇట్స్ 75th యానివర్సరీ. జరిగింది మనకి 2024లో. తర్వాత నెక్స్ట్ మనకి చూసుకుంటే నేటోలో మనం చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నారు మెంబర్ కంట్రీస్? 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట నేటోలో. ఫౌండ్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. అంటే 20 కంట్రీస్ మెంబర్స్ అయ్యాయి తర్వాత. సో ఎట్లా 20 కంట్రీస్ మొత్తం ఇప్పుడు 32కి చేరిందంటే 10 రౌండ్స్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ జరిగింది. 10 రౌండ్స్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. సో ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకుంటా ఉండండి, ఎందుకంటే మనకి స్టేట్మెంట్స్ ఇలాంటివి వస్తాయన్నమాట. నేటోలో ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ జరిగి ఇప్పుడు 32 దేశాలు ఉన్నాయంటే 10 రౌండ్స్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ జరిగింది. సో అది మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. ఆర్టికల్ 10 ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 10 ద్వారా మనకి మెంబర్ కంట్రీస్ జాయిన్ చేసుకుంటారు అనమాట. మెంబర్ కంట్రీస్ జాయిన్ అవ్వడానికి చూడండి, యూరోపియన్ స్టేట్ ఇన్ పొజిషన్ టు ఫర్దర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ ట్రీటీ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సెక్యూరిటీ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ఏరియా. సో ఆర్టికల్ 10 ద్వారా మనకి మెంబర్ కంట్రీస్ అనేవి చేర్చుకుంటారు. రీసెంట్గా జాయిన్ అయిన మెంబర్ కంట్రీ ఏది అని కూడా అడగచ్చు. నేటోలో రీసెంట్గా 2024లో మనకి చేరిన కంట్రీ స్వీడను. సో మనకి 1949 ఏప్రిల్ 4th మనకి క్రియేషన్ అనేది జరిగిందనమాట. మనకి 12 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు. సో మనకి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. 12 ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అని కూడా చూసుకోండి. మనకి ఇచ్చిన కంట్రీస్లో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు లేరు అనమాట. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, బెల్జియము, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్. సో ఈ 12 దేశాలు అనేవి కూడా ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అనే దాన్ని కూడా వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారు. సో వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారనమాట. సో మనకి ఎలా మెంబర్ కంట్రీస్ యాడ్ అయ్యారు 12 ఫౌండింగ్ మెంబర్స్ కంటే ఈ విధంగా యాడ్ అయ్యారు. రీసెంట్వి చూసుకోండి. రీసెంట్ వచ్చి మనకి స్వీడను 2024, నెక్స్ట్ 2023లో ఫిన్లాండ్, 2020లో మనకి నార్త్ మెసిడోనియా. సో మనకి ఇచ్చిన కంట్రీస్లో నార్త్ మెసిడోనియా ఉంది, స్వీడన్ ఉంది. ఈ 2 కంట్రీస్ కూడా మనకి రీసెంట్గా మెంబర్ కంట్రీస్ అయ్యాయి నేటోలో. సో మనకి 12 ఫౌండింగ్ మెంబర్స్ చూసుకున్నాం. ఏ కంట్రీస్ తర్వాత యాడ్ అయ్యాయి అని కూడా ఒకసారి చూసుకోండి. సో ప్రస్తుతానికి మనకి 32 కంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం మనం. ఇప్పుడు వరకు చూసాం కదా, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటోలో కంట్రీ కాంది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి హంగేరీ, పోలాండ్, టర్కీ ఇవన్నీ కూడా మనకి మెంబర్ కంట్రీస్. బెలారస్ అనేది కాదు. బ్రసెల్స్ మనకి హెడ్ క్వార్టర్స్. బ్రసెల్స్ అనేది బెల్జియంలో ఉంటుంది. సో అది బెలారస్ అనే కంట్రీ మనకి మెంబర్ కంట్రీ కాదనమాట. బీతో మనకి 2 కంట్రీసే ఉన్నాయి, బెల్జియము, బల్గేరియా. ఏతో ఒక కంట్రీయే ఉంది, ఆల్బేనియా. సో మనకి బెలారస్ అనేది బి కంట్రీస్లో మనం చూసుకున్నాం కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే ఆల్బేనియా ఉంది ఏతో. బీతో 2 కంట్రీస్ ఉన్నాయి, బెల్జియం బ్రసెల్స్ హెడ్ క్వార్టర్స్. తర్వాత వచ్చి మనకు ఒకటి ఇచ్చారు బల్గేరియా. సో అది బెలారస్ అనేది ఉండదు. సో మనకి ఆన్సర్ వచ్చి బెలారస్ అనేది మెంబర్ కంట్రీ కాదనమాట. సో ఇక్కడ మనకి నాట్ మెంబర్ కంట్రీస్లో ఇచ్చారు చూడండి, సెర్బియా, స్విట్జర్లాండ్. సో ఇలాంటి కంట్రీస్ మనకి ఇచ్చిన దాంట్లో మనకి 6 కంట్రీస్లో సెర్బియా మెంబర్ కంట్రీ కాదు, ఆస్ట్రియా మెంబర్ కంట్రీ కాదు, మిగిలిన 4 కూడా మెంబర్ కంట్రీస్.
సో మనకి ఎప్పుడెప్పుడు మనం చెప్పుకున్నాం కదా మెంబర్ కంట్రీ అని చెప్పి 2004లో మనకిచ్చిన ఆప్షన్ అయినటువంటి బల్గేరియా మెంబర్ కంట్రీ అయింది. బల్గేరియా 2004లో బల్గేరియా. తర్వాత 2009లో వచ్చి మనకిచ్చిన కంట్రీ క్రొయేషియా మెంబర్ కంట్రీ అయింది. ఏతో ఒక కంట్రీ ఉంది కదా ఆల్బేనియా కూడా మనకి 2009లోనే మెంబర్ కంట్రీ అయింది. తర్వాత 2020లో నార్త్ మెసడోనియా మెంబర్ కంట్రీ అయింది. నెక్స్ట్ 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్ మెంబర్ కంట్రీస్. మనకి వీటిలన్నిటికి సోర్స్ వచ్చి నేటో వల్ల అఫిషియల్ వెబ్సైట్ అనమాట, నేటో మెంబర్ కంట్రీస్ అని. సో మనకి ఇట్లా న్యూస్లో కూడా ఉంటుంటుంది, చూసుకుంటా ఉండండి. మనకి రీసెంట్గా నేటో వల్ల సమ్మిట్ జరిగిందనమాట హేగ్లో. సో అది వాళ్ళు అక్కడ మనకి డిసైడ్ అయ్యారు ఏమని, allies to commit invest 5% of GDP annually on core defense requirements as well as defense and security related spending by 2035. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటా ఉండండి. 2035 అంటే ఇప్పటి నుంచి 10 సంవత్సరాలకు 2025 నుంచి 2035 కల్లా మనకి 5% ఆఫ్ జీడిపిని మనం అలయన్స్ అనేవి నాటోకి కమిట్ అవ్వాలన్నమాట. ఎందుకోసం కోర్ డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ స్పెండింగ్ అనమాట. సో మనకి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నారు, 32 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఈ సమిట్లో మనకి నిర్ణయం తీసుకున్నారు. మనకి కన్సెస్ మీద నిర్ణయాలు తీసుకుంటారనమాట. కానీ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూసుకోండి, స్పెయిన్ మనకి 5% జీడిపికి ఒప్పుకోలేదన్నమాట. ఆల్రెడీ అఫీషియల్లీ అనౌన్స్డ్ దట్ ఇట్ కెనాట్ మీట్ ద టార్గెట్. స్పెయిన్ టార్గెట్ని మీట్ చేయాలని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసేసింది స్పెయిన్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూడండి మన క్వశ్చన్. ఇప్పుడు మనం అంతా కాన్సెప్ట్ చూసాం. సో మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్ ఏవి. సో మనం ఏతో చూసినప్పుడు అల్బేనియా అనే ఒక కంట్రీ ఉంది కాబట్టి ఆస్ట్రియా అనే కంట్రీ ఉండదు. సో నెక్స్ట్ బీతో 2 కంట్రీసే ఉన్నాయి, బెల్జియము బ్రసెల్సే మనకి నేటో యొక్క హెడ్ క్వార్టర్సు. తర్వాత వచ్చి ఇంకో కంట్రీ వచ్చి బల్గేరియా. సో బల్గేరియా మెంబర్ కంట్రీ. నెక్స్ట్ క్రొయేషియా మెంబర్ కంట్రీయే. నెక్స్ట్ సెర్బియా మెంబర్ కంట్రీ కాదు. స్వీడన్ రీసెంట్గా జాయిన్ అయిన మనకి 32వ మెంబర్ కంట్రీ స్వీడన్. నెక్స్ట్ నార్త్ మెసడోనియా కూడా మనకి 2020లో మెంబర్ కంట్రీ అయ్యింది. సో మనకి మెంబర్ కంట్రీస్ 2 మెంబర్స్ కంట్రీస్ లేవు, ఆస్ట్రియా సెర్బియా లేవు. ఎన్ని మెంబర్ కంట్రీస్ అంటే 4. బి అనేది మనకి ఆన్సర్, ఓన్లీ 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. సో మనకి ఇంపార్టెంట్ సమిట్లో తీసుకున్న హేగ్లో సమిట్, నాటో సమిట్లో ఇంక్రీజింగ్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ 5% ఆఫ్ జీడిపి అనమాట బై 2035. Allies agreed to spend 5% of GDP on defense by 2035 ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ర్యాంపింగ్ అప్ ద డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రొడక్షను. నెక్స్ట్ సస్టైన్డ్ సపోర్ట్ ఫర్ యుక్రెయిన్. సో ఇది మనకి నేటో యొక్క సమిట్ డిసిషన్స్ అనమాట. ఎక్కడ జరిగింది, హేగ్లో జరిగింది 24-25 జూన్ 2025 సమిట్. So okay friends, thank you for watching.